ఓకే, రెడీ సార్. తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. ఈరోజు నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా 104 సర్వీస్ ఎంప్లాయీస్, వాళ్ళ ప్రతినిధులు. వీళ్ళు తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 1100 మంది ఉద్యోగస్తులు ఉంటారు. దురదృష్టం ఏంటంటే గత 20 సంవత్సరాల నుంచి వీళ్ళు 104 సర్వీస్లో చేస్తున్నారు. అంటే వైద్య మరియు ఆరోగ్య శాఖలో వీళ్ళు పనిచేస్తుంటారు. వీళ్ళు దాదాపుగా 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు చేసిన తర్వాత వీళ్ళు ఏ వాహనాల్లో అయితే పనిచేస్తున్నారో గ్రామీణ ప్రాంతాల్లో ఆ వాహనాలన్నీ కూడా కండెమ్ కావడం, దాని తర్వాత మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరినీ కూడా వైద్య ఆరోగ్య శాఖలోనే మిగతా విభాగాల్లోకి అబ్జర్వ్ చేసుకున్నారు. అంటే వాళ్ళని అక్కడికి పంపించేశారు. దీంట్లో ఏఎన్ఎంస్ ఉన్నారు, సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, డ్రైవర్స్ ఉన్నారు, దాంతో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉన్నారు, ఇంకా రకరకాల టెక్నీషియన్స్ ఉన్నారు. వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు, బాగా చదువుకున్న వ్యక్తులు. డి ఫార్మసీ, బి ఫార్మసీ చేసి ఈ ఉద్యోగాలకు వచ్చారు. వీళ్ళకి వచ్చే జీతం అనుకోండి దాదాపుగా 15,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే వస్తుంది. అయితే ఇక్కడ ట్రాజడీ ఏంటంటే వీళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా గత 18 నెలల నుంచి వీళ్ళకి ఎవరికి కూడా జీతాలు రావట్లేదు. కానీ వీళ్ళతో పని అయితే తీసుకుంటుంది డిపార్ట్మెంట్. అవుట్సోర్సింగ్ బేసిస్ మీద వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకున్నారు. వీళ్ళందరితో పని చేయించుకుంటున్నారు. మిగతా వైద్య ఆరోగ్య శాఖలోనే ఉండే మిగతా డిపార్ట్మెంట్స్లో అబ్జర్వ్ చేసుకుని వీళ్ళతో పని తీసుకుంటున్నారు. కానీ వీళ్ళకి ఒక్క పైసా కూడా జీతం కూడా లేదు. ఇంతకన్నా ఘోరమైన దోపిడీ ఏముంటుంది? రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి ఆలోచించండి. మీకంటే ఎమ్మెల్యేలకు జీతాలు వస్తున్నాయి, ఎమ్మెల్సీలకు జీతాలు వస్తున్నాయి, మినిస్టర్లకు జీతాలు వస్తున్నాయి, మీకు హెచ్ఆర్ఏలు వస్తున్నాయి. మీరు అసెంబ్లీ పోయినా మీకు జీతాలు వస్తూ ఉన్నాయి. మీరు సంవత్సరానికి ఒక 2-3 నెలలు మాత్రం అసెంబ్లీకి పోతారు, అయినా మీకు జీతాలు వస్తూ ఉన్నాయి. కానీ వీళ్ళ పరిస్థితి ఒకసారి మీరు చూడండి. వీళ్ళ 18 నెలల నుంచి వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నా కూడా వీళ్ళ జీతాలు రావట్లేదు. ఏ అధికారిని కలవని అధికారం అంటే లేడు. వీళ్ళు కమిషనర్ గారిని కలిశారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిశారు, గౌరవ మంత్రి గారిని కలిశారు, అందరినీ కలిశారు. కానీ వీళ్ళకి ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదు. ఎవ్వరు చూడు ఫైనాన్స్ దగ్గర పెండింగ్ ఉంది అంటున్నారు. ఇప్పుడు మరి అంత గవర్నమెంట్లో మీరే, మళ్ళీ బట్టి విక్రమార్క మీ డిపార్ట్మెంటే, మీ ప్రభుత్వమే, దామోదర్ రాజనరసింహ గారు మీ ప్రభుత్వమే. మరి ఇద్దరు మంత్రుల మధ్యలో ఆ మంత్రి మేము పంపించేసినా ఫైనాన్స్లో అంటున్నారు, మాకు రాలేదని వాళ్ళు అంటున్నారు, టోకెన్ ఎక్స్పైర్ ఉంది అంటారు. ఎందుకు ఈ డ్రామా? తిప్పి కొడితే 10-15 కోట్లు ఉంటుంది. 1100 మంది 18 నెలల నుంచి జీతాలు లేకుండా పనిచేస్తూ ఉన్నారు. ఇంతకన్నా దోపిడీ ఏముంటుంది? అందుకొరకు ముఖ్యమంత్రి గారు దయచేసి దయదలిచి వీళ్ళందరికీ కూడా జీతాలు వచ్చేటట్టు మీరు చూడాలి. తర్వాత వీళ్ళ కుటుంబాలు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వీళ్ళకు పొట్ట గడవక ఈరోజు మరి మా ఆఫీస్కి వచ్చారు. మీరు దయచేసి వీళ్ళ సమస్య పరిష్కరించాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.